నాకు యూరిన్లో మంట రావడము ప్లస్ రైట్ సైడ్లో స్క్రోటంలో మంట రావడం వల్ల నేను డాక్టర్ అమన్ చంద్ర దేశపాండే సార్ గారిని కన్సల్ట్ కావడం జరిగింది. సార్ దగ్గర రోబోటిక్ సర్జరీ చేయించుకోవడం జరిగింది. నొప్పి ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది. నా పేరు లోకేష్. నేను వనపర్తి నుంచి వచ్చాను. నాకు యూరిన్లో మంట రావడము ప్లస్ రైట్ సైడ్లో స్క్రోటంలో మంట రావడం వల్ల నేను డాక్టర్ అమన్ చంద్ర దేశపాండే సార్ గారిని కన్సల్ట్ కావడం జరిగింది. సార్ వచ్చేసి అల్ట్రాసౌండ్ ప్లస్ అబ్డామెన్ తీయించారు. అబ్డామెన్ తీస్తే అందులో రెనల్లో కిడ్నీలో చిన్న ట్యూమర్ ఉంది, రేనల్ మాస్ లాగా కనబడుతుంది అని చెప్పేసి సిఈసిటీ తీయించారు. సిఈసిటీ తీస్తే అందులో ఖచ్చితంగా కిడ్నీలో చిన్న ట్యూమర్ ఉంది, దీన్ని రోబోటిక్ సర్జరీ ద్వారా తీద్దాము, దాన్ని నేను పరిష్కారం చేస్తానన్నాడు. దాని తర్వాత నేను 2 days గ్యాప్ ఇచ్చి సర్జికల్ ప్రొఫైల్ టెస్ట్ ఇచ్చిన తర్వాత సార్ దగ్గర రోబోటిక్ సర్జరీ చేయించుకోవడం జరిగింది. ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకుంటేనేమో వితిన్ 4-5 daysలో 4 daysలో మీరు లేచి తిరగలుగుతారు, మీ పని చేసుకుంటామన్నారు. నార్మల్ సర్జరీ ఎందుకు వద్దు అని అన్నారు. ప్లస్ అందుకొరకే మేము రోబోటిక్ సర్జరీనే ఎంచుకున్నాం. ల్యాప్రోస్కోపీ ఇలా వేరే సర్జరీ అనకుండా రోబోటిక్ సర్జరీ ద్వారా చిన్నగా పార్షల్స్ చిన్నగా ఉంటుంది. ప్లస్ పైప్స్తో పంపించేసి చాలా నీట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సర్జరీ చాలా మంచిగా అయింది. నొప్పి ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే 85% చాలా మేలు ఉంది. జస్ట్ చిన్నగా కొద్దిగా పెయిన్ ఉంది, అది వితిన్ 2-3-4 daysలో తగ్గిపోతుందని సార్ చెప్పారు. చాలా మంచిగా అనిపిస్తుంది, లేచి తిరగలుగుతున్నాను. ప్లస్ హాస్పిటల్ స్టాఫ్ కానీ సార్ కానీ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. డాక్టర్ అమన్ చంద్ర దేశపాండే గారికి యశోద హాస్పిటల్కు చాలా ధన్యవాదములు.